వర్తమానంలోకి మనం వెళ్తున్నాం. స్పీకర్ గారు రాబోతున్నారు కాబట్టి మన అంశము వ్యూహిత సైన్య సమధీకర రూపిణియగు ఈమె ఎవరు అనే అంశం మీద ప్రసంగించడానికి నెల్లూరు నుండి శ్రీమతి జ్యోతి అహరోన్ గారు మన మధ్యకు వచ్చి ఉన్నారు. ఉదయకాలం మొదటి సెషన్ మెసేజ్ చాలా చక్కగా వాళ్ళు వివరించారు. మనమందరం కూడా విన్నాం. వ్యూహిత సైన్య సమధీకర రూపిణియగు ఈమె ఎవరో కాదు, సంఘమని. సంఘానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఎలా ఉంటే అది దేవునికి ఇష్టమైనదని, ప్రేమించే సంఘంగా ఉండాలి, ఉదయకాల ప్రార్థన కలిగిన సంఘంగా ఉండాలి, సత్క్రియలు కలిగిన సంఘంగా ఉండాలి, అలాగే వెలుగు ఫలము ఉన్నటువంటి క్రియలు కలిగిన సంఘంగా ఉండాలని 4 అంశాల గురించి ఉదయకాలం మొదటి సెషన్ చాలా చక్కగా బోధించారు. సో రెండవ సెషన్కి మనం అందరం కూడా వచ్చి ఉన్నాం. సో ముందున సమయాన్ని అమ్మగారికి అప్పగిస్తున్నాం. అంశం మీద మనందరికి కూడా బోధించాల్సిందిగా మనం చేస్తున్నాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఇచ్చిన మరి పాస్టమ్మ గారికి, స్త్రీల రిట్రీట్ నడిపిస్తున్నటువంటి సెక్రటరీ మరి ప్రెసిడెంట్ గారికి, స్త్రీల బృందము, మరి అనేక మంది ఈ యొక్క సంఘానికి వచ్చినటువంటి స్త్రీల సంఘ సభ్యులకు కూడా మరి నా ప్రేమపూర్వకమైన వందనాలు ఈ మధ్యకాల సమయం నందు తెలుపుకుంటా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆ చిన్న మాట చెప్పి నేను వాక్య సందేశంలోనికి వెళ్ళాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను ఉదయకాలము చెప్పిన వాక్య సందేశములో మరి నేను జనగామ పట్టణము, మరి నేను ఏ రకంగా రక్షించబడ్డానని చెప్పినప్పుడు నాకు బోధించినటువంటి, నాకు టీచర్గా ఉండి మరి నాకు సైన్స్ సబ్జెక్ట్ బోధించినటువంటి మా మధ్యలో మరి మా టీచర్ గారు, ఒక్కసారి నిలబడండి మేడం, ఒక్కసారి నిలబడండి. క్లాప్ బిగ్. దేవుడు దీవించను గాక. నిజంగా నాకు చాలా మాదిరికరమైనటువంటి టీచరు. నేను చెప్పాను, బైబిల్ మూసి నేను ఎలా చెప్తానో తను మేడం గారు సైన్స్ మరి బయాలజికల్, బాటనీ అన్నీ ఈ 2 సబ్జెక్టు, కెమిస్ట్రీ ఫిజిక్స్ టీచర్కి టచ్ లేరు. కానీ ఈ 2 సబ్జెక్టులు ఎలా చెప్తారంటే ఇంటి దగ్గర ఎలా ప్రిపేర్ అవుతారో నాకు తెలియదు, కానీ బుక్ మాత్రం తెరవరు. అంతా మెదడులోనే పెట్టుకొని ఒక చాక్ పీస్ మాత్రం తన చేతిలో ఉంటుంది. తన మనసులో అనుకున్నది ప్రిపేర్ అయిందంతా కూడా బోర్డు మీద చెప్పేసి ఎలా చెప్తారంటే అట్టిపండు తొక్కిస్తే ఇంకా మనం నవ్వులేయాలి, మింగేయాలి. పొట్టు తీసి తొక్కు తీసి ఇచ్చేవారు అన్నట్టు, అంత చక్కగా వివరించేవాళ్ళు. నేను టీచర్ని చూసినప్పుడు ఆమె టీచర్ గారు ఉండే విధానము, టీచింగ్ చేసే విధానము, నేను టీచర్ అయితే ఇలా అవ్వాలని నా హృదయంలో ప్రింట్ అయ్యింది. ఎందుకంటే టీచర్ల స్వభావం ఎలా ఉంటుందంటే ఉదయం నుంచి పిల్లలతో అరిచి వాళ్ళ ఫేస్ కూడా వాడిపోతుంది కదండి. కానీ మేడం గారిని ఉదయం ఎలా ఫ్రెష్ అయ్యి వచ్చారో ఈవినింగ్ పోయేటప్పుడు కూడా అలా ఫ్రెష్తో వెళ్ళేవారు. ఆమేన్. నేను యథార్థంగా చెప్తున్నాను, అదే ఫేసు, అదే ఫ్రెష్నెస్ ఇన్ని సంవత్సరాల తర్వాత నేను టీచర్ గారు కనబడగానే ఎలిజబెత్ మేడం మీరేనా అని అడిగాను. ఎందుకో తెలుసా, అదే మాదిరిగుండిపోయారు. నాకు చాలా చక్కటి సబ్జెక్టు బోధించారు. నేను ఆ మేడం సబ్జెక్టులో 100కి 100, 50కి 50, 30కి 30 ఎంత స్కోరింగ్ ఉంటే అంత తెచ్చుకునేదాన్ని. మీ చిన్ననాటి జ్ఞాపకాలు, మీరు చేసిన విద్యా బోధ, మీరు చెప్పిన సబ్జెక్టు, నాకు బయాలజికల్, బాటనీ అంటే చాలా ఇష్టము. సో మీకు నేను నేర్చుకొని మీ ముందు నిలబడి ఈరోజు దేవుని సంఘానికి టీచర్ అయితే లోకములో బ్రతకడానికి చదువు విద్య నేర్పించారు. కానీ నేను ఆత్మీయతలో దేవుని వాక్యాన్ని నేర్పించడానికి, పరలోకానికి తీసుకెళ్ళడానికి ఒక సేవకురాలిగా మరి తన మేడం ముందు నన్ను నిలబెడతారని నేను ఎప్పుడు ఊహించలేదు. సో నేను అందును బట్టి చాలా గర్విస్తున్నాను, సంతోషిస్తున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి టీచర్ గారు అన్నారు, నేను నీకు టీచరు, నాకు టీచర్ ఉన్నారమ్మా అని చూపించారు. అలాంటి సభ్యత్వం కలిగిన ఈ సంఘములోనికి నన్ను నడిపించినందుకు చాలా సంతోషపడుతున్నాను. ప్రభు చిత్తమైతే మరొకసారి దేవుడు ఈ సంఘానికి పిలిస్తే ఈసారి
ఒకసారన్నా నేను ప్రార్థన చేశాను, రెండోసారికి ప్రార్థన చేయను. ఎందుకో తెలుసా? ఇది నా సంఘము. ఆమేన్. నన్ను ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఉన్నారని నేను ఖచ్చితంగా రావడానికి ఇష్టపడతానని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ, ఉదయకాలము మనం ధ్యానించుకున్నటువంటి మాటను బట్టి ఒక్కసారి మనం వాక్య సందేశములోనికి వెళ్దాం. దేవుని బిడ్డలారా, మొదటగా దేవుడు ఉదయకాలం మనతో మాట్లాడిన మాటను నేను ఒకసారి మీ ముందు జ్ఞాపకం చేసి ఈ రెండో వచనాన్ని, ఈ రెండో భాగాన్ని మీ మనసులో, మీ హృదయాలలో ప్రింట్ చేసుకొని దేవుని కొరకు ఈ సంఘ బిడ్డలు మీరు ఉజ్జీవింపబడి మండాలని నా యొక్క ఆశని ఈ ఉదయకాల సమయంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. అయితే సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంత అంతము గలదై, సూర్యుడు ఎంత స్వచ్ఛము గలదై. దేవునిలో ఉదయకాల ప్రార్థనలు వెలుగుతో, మంచి క్రియలు, మంచి నడబడి సత్క్రియలతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సంఘము ఫలిస్తుందని నేను ఉదయకాలం తెలియజేశాను. దేవుని బిడ్డలారా, ఈరోజు మరి ఇప్పుడు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఉదయం నుంచి ఇప్పటి వరకు మనము మరి డ్యాన్సులు వేశారు, దాని తగ్గట్టు నృత్యాలు, స్కిట్లు అన్నీ జరిగాయి. ఈమె ఎవరు, ఈమె ఎవరంటే మీకు అర్థమైపోయింది. నేను చెప్పకపోయినా సంఘమే అనేస్తున్నారు. మీ అందరికీ ఈమె ఎవరంటే సంఘం అని తెలుసు కదా. తెలుసన్న వాళ్ళు ఒక్కసారి మీ చేతులు చూపిస్తారా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అయితే సంఘానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? వ్యూహిత సైన్య. వ్యూహిత అంటే గ్రీకులో జ్ఞానము అని ఉంది. మన తెలుగు అర్థాలలోకి వచ్చేసరికి సమకూర్చుకోవడం, సిద్ధపరచుకోవడం. సైన్యము, సంఘము ఒక సైన్యముగా సిద్ధపరచుకోవాలి ఒకటి. రెండవది, సంఘము సైన్యముగా జ్ఞానముతో సిద్ధపరచుకోవాలి. రెండు అర్థమవుతున్నాయి కదా. ఒకటి, సైన్యము సిద్ధపరచుకోవాలి. ఏంటిది? దేవుని సంఘం అని పెట్టుకున్నాము. దేవుని సంఘం అని చెప్తున్న మనము సంఘాన్ని సైన్యముగా సమకూర్చుకోవాలి. సమకూర్చే ఆ ఆయుధాలు ఏంటివి, సమకూర్చబడేటువంటి విధానము ఏంటిదో ఒకసారి మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి బయటికి వస్తున్నప్పుడు ఫరో అంటాడు, మిమ్మల్ని నేను వెళ్ళని అంటాడు. 3-4 సార్లు మోషే మాట్లాడుతూ, బ్రతిమిలాడుతూ, అయ్యా మేము వెళ్ళాలి, మేము బలి అర్పించాలంటే వెళ్ళొద్దు అని చెప్పి తర్వాత ఆయన హృదయం మెత్తబడిపోయి దేవుని చిత్తాను ప్రకారంగా ఫరో అంటున్నాడేమనో తెలుసా? మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు మనము నిర్గమకాండం 13వ అధ్యాయం ఒక్కసారి ఆ మాటను మీరు చదివి మరి నాకు సహాయం చేసినట్లయితే ముందుకు వెళ్తానని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 13వ అధ్యాయము 18వ వచనము. ఆమేన్. ఆ చిన్న మాట కింది వచనం, ఇశ్రాయేలులు యుద్ధ సన్నతులై ఐగుప్తులో నుండి వచ్చి. అయితే నా ప్రశ్న ఏంటిదంటే, పరీక్షకు వెళ్ళే వాళ్ళు పేపరు, పెన్ను, ప్యాడు అన్ని, రెడ్ పెన్, బ్లూ పెన్ అన్ని తీసుకొని వెళ్తారు, అవునా లేదు? డాక్టర్ వృత్తి చేసేవాళ్ళు వాళ్ళు డాక్టర్ అని స్టెటస్కోప్ మెడలో వేసుకొని వెళ్తారు. లాయర్ వృత్తి చేస్తున్నవారు నల్లకోట్ వేసుకొని వెళ్తారు, అవునా లేదండి? అవును. అయితే సైన్యానికి ఒకటి దేవుడు ఆయుధాలను ఇస్తూ, యుద్ధానికి వెళ్ళే ఎవరైనా, ఆర్మీ వాళ్ళు కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, ఎలాంటి ఆర్మీ వాళ్ళైనా, సైన్యం వాళ్ళైనా, వాళ్ళకంటూ కొన్ని యుద్ధ వస్త్రాలు ఉంటాయి, యుద్ధోపకరణాలు ఉంటాయి, వాళ్ళకు సాధనాలు ఉంటాయి. కానీ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించేటప్పుడు మోషే ఇశ్రాయేలు ప్రజలు యుద్ధ సన్నద్ధులై బయటికి వచ్చారట, యుద్ధం చేయడానికే వచ్చారట బయటికి. కానీ వాళ్ళ దగ్గర కత్తులు ఉన్నాయా అండి? వాళ్ళ దగ్గర తుపాకులు ఉన్నాయా? వాళ్ళ దగ్గర ఎటువంటి ఆయుధాలు లేకుండా యుద్ధం చేశారు. ఆమేన్. అందుకే మీరు 13వ అధ్యాయం మీరు చదివినట్లయితే, గ్రహించినట్లయితే, వాళ్ళు ఆయుధాలు లేకుండా యుద్ధ సైన్యముగా బయలుదేరిన ఇశ్రాయేలు జనాంగము 14వ అధ్యాయంకి వచ్చేసరికి వాళ్ళకి ఎర్ర సముద్రం ఒక పెద్ద పోరాటంగా ఏర్పడినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సనిగారు, గునిగారు. మాకు ఐగుప్తుల్లో సమాధులు లేవా అని గునుగుతుంటే మోషే అన్నాడు, ఏమన్నాడో తెలుసా? మీరు సనగడం ఆపేయండి, గునగడం ఆపేయండి, యుద్ధము జరిగించేది యెహోవాని. కానీ మీరేం చేయాలన్నాడు?
ఆహా ఏం చేయాలన్నాడు? యుద్ధము యెహోవాదే, నువ్వేం చేయాలి? మీరు ఊరక నిలిచి ఉండిడు, దేవుడు కలగా చేయు రక్షణను మీరు చూచెదరు. ఆమేన్. యుద్ధానికి వెళ్ళేవారు ఆయుధాలు కావాలి. కానీ మోషే అంటున్నాడు, యుద్ధానికి లాగా మిమ్మల్ని తీసుకొచ్చి ఆయుధాలు అవసరం లేదు, మన మౌనమే ఆయుధం అంటుండు. చప్పట్లు కొట్టి దేవి నామాని మహిమ. కానీ క్రీస్తు సంఘానికి వచ్చాక మనం మౌనంగా ఉండకూడదండి. సంఘం మౌనంగా ఉందనుకోండి, నిద్రపోయే సంఘము ప్రార్థించలేదనుకోండి, సంఘములో సాతానుడు గుంట నక్కలాగా ప్రవేశిస్తాం. ఎలా ఉండాలి అంటే రోమా పత్రిక 13వ అధ్యాయం ఒకసారి చదువుకొని మనం ముందుకెళ్దాం దేవుని బిడ్డల. రోమా పత్రిక 13వ అధ్యాయం ఒకసారి మనం చదువుకున్నట్లయితే మన ఆయుధం ఎలా ఉందో, మన ఆయుధాన్ని ఎలా దేవుడు మరి మెరుగు పెట్టాలని చూస్తుండో, వ్యూహిత సైన్యముగా ఉన్నటువంటి ఈ సంఘానికి కొన్ని సైన్యానికి ఆయుధాలను మీరు మెరుగు పెట్టుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా, ఈ యొక్క మీటింగ్ ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరుస్తా వస్తున్నాడు. హల్లెలూయా. 13వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. తేజో సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకు. పౌలు అంటున్నాడు తేజో సంబంధమైన యుద్ధోపకరణములు. ఇక్కడనేమో సమభీకర వ్యూహిత ఈమె ఎవరిమే రూపము కలిగిన ఆమెవరు? సైన్యాన్ని సిద్ధపరచుకుంది. యుద్ధోపకరణములు మనకున్నవి. ఆమేన్. ఏంటివా యుద్ధోపకరణం? ఏంటి మనకు యుద్ధ సాధనాలు ఏంటివనేది ఎఫెసీ పత్రికలో మనం చూసినట్లయితే 6వ అధ్యాయంలో అక్కడ క్లియర్గా రాయబడింది. మన యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనం ఎలా ధరించుకోవాలో, మన నడుముకనే సత్యం అనే దట్టిని, సమాధానం అనే జోళ్ళనే, సిద్ధ మనసు అనే జోళ్లను, శిరస్త్రాణం అనే పై వస్త్రం తలకు ధరించి ప్రతిదీ రాశాడా లేదా? పౌలు అక్కడ తెలియజేస్తుండు, ఇక్కడ తెలియజేస్తుంది. ఏంటిది మన యుద్ధోపకరణం? ఆ యుద్ధోపకరణాలను ఈరోజు నువ్వు గుర్తించగలిగితే ఇదే ఏంటిదో తెలుసా? వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు సంఘము. ఇదే స్టార్టర్ స్మారక సంఘముగా మార్చబడబోతుంది. ఆమేన్. హల్లెలూయా. మన యొక్క యుద్ధోపకరణాలు ఏంటివో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తా ఉన్న దేవుని బిడ్డలారా. అయితే ఆ యుద్ధోపకరణాలు చాలా రకాలుగా బైబుల్లో మరి మీకు తెలియజేయాలని నేను ఆశపడతాం. చూడండి, సంఘానికి కొన్ని ప్రేయర్స్ ఉంటాయి. ప్రియుల కూడిక, బైబుల్ స్టడీ, ఆల్ నైట్ ప్రేయర్స్, ఇంకేమన్నా పురుషుల సమావేశము, స్త్రీల సమావేశము, ఉపవాస ప్రార్థన, ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే సంఘాన్ని బలపరచడానికి మొదటిది. రెండవది, ఇవి నీకు ఆయుధాలుగా ఉన్నాయట. ఆమేన్. సంఘ ఆయుధాలంటే మనకు యుద్ధానికి ఆయుధాలు ఖడ్గం ఎట్లా గుర్తుకొస్తుందో, మన సంఘ ఆయుధము, సంఘానికి వ్యూహపరిచే ఈ సైన్యానికి కొన్ని ఆయుధాలను మనము అమర్చుకోవాలి. ఒకవేళ నువ్వు స్త్రీల కూడికకు రాలేకపోతున్నావేమో, ఉపవాస కూడికకు రాలేకపోతున్నావేమో, ఆల్ నైట్ ప్రేయర్కి రాలేకపోతున్నావేమో, జాగ్రత్త బిడ్డ, నీ బలహీనత సాతానుడు పట్టేస్తాడు. ఒకసారి ఒక సహోదరి సంఘానికి వెళ్తుంది, భర్త రక్షించబడలేదు. చాలా మట్టుకు స్త్రీలే రక్షించబడతారు కానీ భర్త రక్షించబడరు. ఆమె రక్షించబడి పాస్టర్ గారి చేత బాప్తిజం తీసుకొని, ఆ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళ భర్తకు కూడా తెలిసింది. అయ్యా, నీ భార్య దేవుని దగ్గరికి వెళ్ళిందంట, దేవుని తెలుసుకుందంట, సంఘానికి వెళ్తుందంట, బాప్తిజం తీసుకుందంట. ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చి పెద్ద కర్ర ఎత్తుకొని ఉన్నాడు, గుమ్మం ముందు నిల్చుకొని ఉన్నాడు. ఆమె రావడమే, ఏమే కర్ర ఎత్తుకొని కొట్టబోతున్నాడు. ఏమే నీకు ఎన్నిసార్లు చెప్పాలి, బాప్తిజం కూడా తీసుకున్నావట, దేవుణ్ణి నమ్ముకున్నావట, బాప్తిజం ఎందుకు తీసుకునేవా అని కొట్టబోతుంటే ఆమె ఆయన కాలు పట్టుకొని ఏమంటున్నది, అయ్యా అయ్యా బాప్తిజం ఒక్కసారే తీసుకున్నా, నువ్వు తీసుకోమన్నా ఇంకోసారి తీసుకోనంటు. అర్థమైందా నీకు? అర్థమైందా? బాప్తిజమా ఒక్కసారే తీసుకున్నా, నువ్వు తీసుకోమన్నా, మళ్ళీ రెండోసారి నువ్వు తీసుకోమన్నా నేను తీసుకోను.
స్త్రీకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సామెతలు అంటుంది, సొలొమోను మహారాజు అంటున్నాడు 14వ అధ్యాయంలో, స్త్రీ జ్ఞానము గల స్త్రీ ఇల్లును ఆమెకి ఎక్కడి నుంచి వచ్చింది? స్త్రీల మీలాగా రిట్రీట్ జరుగుతుంటూ వచ్చింది, మీలాగా ఉపవాస ప్రార్థనలు పెడుతుంటూ వచ్చింది, మీలాగా రాత్రి సిస్టర్ నాకు 2 రోజుల ముందు చెప్పారు. ఏమన్నా తెలుసా? మా చర్చిలో శుక్రవారం నైట్ ఆల్ నైట్ ప్రేయర్ అని. అప్పుడు నేను దైవజనుడు ఒక మాట మాట్లాడుకున్నాం. ఏమన్నా తెలుసా? నైట్ అంతా ఆల్ నైట్ ప్రేయర్ ఉంటే ఉదయం ఎవరు వస్తారు? ఉదయం ఎవరికి మనం వాక్యం చెప్తాము? ఇదేంది వింతగా ఉంది అని మాకు అనిపించింది. కానీ ఉదయకాలం మేము రెడీ మిమ్మల్ని చూశాక ఇది వ్యూహిత సైన్య సమభీకర సంఘం అనిపించింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవి నామాని మహిమపరచు. ఎక్కడి నుండి నీకు జ్ఞానం? అందుకే వ్యూహిత అంటే జ్ఞానం. నువ్వు ఇలాంటి కూడికలు పెడుతున్నప్పుడు దేవుడు వాక్య సందేశమైన జ్ఞానం నీకు ఇస్తాడు. భర్తతో ఎలా మాట్లాడాలి, ఇంట్లో కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, ఏ సమస్యని ఎలా డీల్ చేయాలనేది ప్రతిదీ నేర్పిస్తాడండి. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఈరోజు నీకు కలిగిన సైన్యము, ఈ సైన్యంగా నువ్వు ఉంటున్నావు, ఈ సైన్యములో నువ్వు సమకూర్చబడ్డావు. నీకు ఇచ్చినటువంటి స్త్రీల కూడిక అంటే వాక్యం చెప్పుకోవాలి, ప్రార్థనలు చేయాలి. మీకు ఒక విషయం తెలుసా? 10 మంది కూర్చొని ముచ్చట్లు పెట్టమంటే పెడతారు, కానీ స్త్రీల కూడికకు రమ్మంటే మా ఇంట్లో ఇది ఉందండి, మా ఇంట్లో అది ఉందండి, మా బాబు రావద్దన్నాడండి, మా ఆయన ఇది అందన్నాడు అదండి. ఆల్ నైట్ ప్రేయర్కి రండమ్మా అని పాపం సిస్టర్స్, సంఘంలో ఉన్న ఎల్డర్స్ కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, సంఘ పెద్దలు కానివ్వండి, పాస్టర్లు కానివ్వండి, పాస్టర్లు కానీ ఆహ్వానం పలుకుతూ ఉంటే ఒక రాత్రంతా పోతే నా ఆరోగ్యము దెబ్బ, షుగర్ ఎక్కువైపోతుంది, బీపీ ఎక్కువైపోతుంది, అన్నీ ఎక్కువైపోతుంది అని అంటాను. ఈ మధ్యకాలంలో నేను ఒకటి విన్నాను, యవనస్తుల కూడిక అని మీలాంటి సంఘం వాళ్ళే పెట్టారు. కానీ అక్కడికి వచ్చింది యవనస్తులు అంటే దట్ మీనింగ్ ఏంది? 16 సంవత్సరాల నుండి ఇంకా అబో ఎక్కువ ఉండేవాళ్ళు, అవునా లేదా? కానీ మీరేమనుకోవద్దు, ఆ సంఘములో 16 సంవత్సరాల అమ్మాయిలే లేరు, అంతా 50, 60, 70 వాళ్ళే యవనస్తులు. వాళ్ళకే అంటే సంఘము నిద్రపోతున్న సంఘముగా ఉందా? నువ్వు మేల్కొనే సంఘముగా ఉన్నావా? జ్ఞానము కలిగిన సంఘముగా. నీకెందుకు ఈ ఉపదేశాలు? ఎందుకు నీకు స్త్రీల కూడికలు? ఎందుకండి వీళ్ళకి ఇన్ని డబ్బులు పెట్టి రిట్రీట్ పెట్టాలి? వాళ్ళకి ఏం అవసరం అండి? వాళ్ళకేమన్నా పేరు ప్రఖ్యాత భర్త ద్వారా వస్తే చాలు, సంపాదన ద్వారా వస్తే చాలు, పిల్లల ద్వారా వస్తే, సంఘం ద్వారా ఏ మెప్పులు కలిగి ఉన్నారు అని అంటే సంఘము ముడత మచ్చ డాగు లేకుండా దేవుని ఎదుట దేవుని కొరకు నిలబడాలని స్త్రీలంతా ప్రయాస పడుతున్నారు. ఈ స్త్రీల ప్రయాస, పెద్దవారి ప్రయాస, సంఘస్థుల ప్రయాస మనం విన్నప్పుడు, చూసినప్పుడు వారిలో మనము పాలిభాగస్తులవ్వాలి. వినుట వలన వాక్యము విశ్వాసం కలుగుతుంది. దేవుని గూర్చిన మాటలు నీకెక్కడ దొరుకుతాయి అని అంటే, అమ్మ మన ఇంట్లో యూట్యూబ్ ఆన్ చేస్తాం, టీవీ ఆన్ చేస్తాం, సడన్గా అప్పుడే వస్తారు, యూట్యూబ్ ఆన్ చేస్తాం, మళ్ళీ టీవీ ఆన్ క్లోజ్ చేసాం, మళ్ళీ ఎప్పుడైనా వినొచ్చు. అదే నువ్వు సంఘానికి ఒక క్రమమైన పద్ధతిలో టైం పెట్టుకొని మీటింగ్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడికి నువ్వు వస్తే మీ బంధువులు వస్తున్నా 1 గంట ఆగమని ఉండమనరా, మళ్ళీ వస్తాం. ఇక్కడ వింటున్న వాక్యం, ఇక్కడ నేర్చుకుంటున్న ఆ దైవిక జ్ఞానం వల్ల ఎన్ని లాభాలు ఉంటున్నాయో, ఎంత మనము బెనిఫిట్లు పొందుకుంటున్నామో అది సంఘం ఈరోజు గ్రహించలేకపోతుంది. అందుకే సంఘస్థులారా, దేవుడేమంటున్నాడో తెలుసా? మనము నిద్రను మేలుకోవాలట. మనకు నిద్రపోయే సంఘం వద్దు, మన ఆయుధాలు త్రుప్పు పట్టకూడదు. ఆమేన్. ఒక సైనికుడు వెళ్ళేటప్పుడు ఆయన ఆయుధము అప్పుడే ఇట్లా చాకును ఏమంటారు దాన్ని, రాకడు. ఎప్పుడు రాక రోజు పదును పెడతా ఉంటాడు. రోజు పదును పెడతా ఉంటే ఎప్పుడు యుద్ధం జరుగుతా అప్పుడు తకాలన పొడిచే. రోజు మీటింగ్లు ఉన్నా, కూడికలు ఉన్నా మీరేం చేయాలి? పక్కనున్న వారిని చూసి, మీకు మీరు చూసి, ఏ మీటింగ్కి నేను మిస్ కాకూడదు. అక్క నువ్వు మీటింగ్ పో, ఏం వాక్యం చెప్పారు వచ్చినాక చెప్పరా అక్క, చెప్తావా?
నేను చికెన్ కూర తిని, నేను మటన్ బువ్వ తిని, లేకపోతే ఫిష్ కర్రీ నేను తిని, ఈమెకు ఫిష్ తలకాయ తింటే ఎట్లుందో తెలుసా, నువ్వు వేస్తే కదా నాకు తెలుస్తుంది అని ఆ మనసులు అనుకుంటారు. ఒక సిస్టర్ చెప్పింది, ఫిష్ తలకాయ భలే ఉంటుంది అంటే అసలు నేను తింటే కదా భలే ఉంటుందని నేను అనుకున్నా. ఇప్పుడు మనం కూడా ఫిష్ తలకాయ తిని చూడు, కోడి లెగ్ తిని చూడు, చికెన్ లెగ్ తిని చూడు అంటే నువ్వు పెడితే కదా నాకు టేస్ట్ తెలుస్తుంది, నువ్వు తిని నాకు చెప్తే ఏం లాభం అంట అనా. మరి నువ్వు విను, నాకు చెప్పు. అది మానుకోవాలి. ఆ పద్ధతి వద్దు మనకు. ఇశ్రాయేలు ప్రజలు ఆయుధాలు లేకుండా యుద్ధాన్ని చూసిరు. అప్పటి కాలంలో సంఘము పరిపక్వతలోనికి రాలే, ఆమేన్. అప్పటి కాలంలో సంఘం కొరకు ప్రాణం పెట్టబడలే, ఆమేన్. కానీ క్రొత్త నిబంధన ప్రకారము యేసు ప్రభువు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆయన ప్రత్యేకంగా చెప్తుండు. అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో సంఘం కొరకే ఆయన ప్రాణం పెట్టాడట, ఆమేన్. తిరిగి సంఘం కొరకే రాబోతుండు, తిరిగి సంఘాన్నే వివాహం ఆడబోతాను అంటుండు. నువ్వు వివాహం బయట ఉంటే నేను వివాహం చేసుకుంటాను అంటలేడు, ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఈ సంఘానికి వస్తే సంఘములో ఉన్న యాక్టివిటీస్కి నువ్వు పాల్గొంటే నీ ఆయుధము మెరుగుపరచబడుతుంది, నీ యొక్క ఆయుధము తేజోమయంగా మార్చబడుతుంది. నువ్వు ఏ యాక్టివిటీస్ రాకుండా సండే టు సండేనే నెలకొక్కసారి దశోభాగం ఇచ్చేటప్పుడు ఒక్కసారి అంటే అమ్మా మన జీవితాలు త్రుప్పుపడతాయి, మన సాతానుడు భయంకర మన జీవితాలను చిల్లులు పట్టేటట్టుగా, నాశనమయ్యేటట్టుగా, కృంగిపోయేటట్టుగా, పతనమయ్యేటట్టుగా వాని గుంట నక్కలు వాడివి ట్రిక్కులు ఉపయోగిస్తూనే ఉంటాడు. ఈ మధ్యకాల సమయంలో దేవుడు మీతోనే నాతోనే మనందరితోనే మాట్లాడతాడు. వ్యూహిత సైన్య సమభీకర ఆయుధం ఏంటిది అనంటే మన ఆయుధాలు చర్చ్ యాక్టివిటీస్ ఏమున్నాయో. అసలు వృద్ధులు కుర్రోళ్ళలాగా పాల్గొంటే కుర్రోళ్ళు ఇంకెట్లుండాలో చూడండి. కుర్రోళ్ళు ఎట్లా, మా చర్చిలో వృద్ధులు ఒక్కరున్నారు. ఆ ఒక్కరిని నేను యవనస్తురాలిగా చేసేసాను. అప్పుడు ఈ ఇంకా యవనస్తులు ఏ రకంగా ఉండాలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మనము పాలు త్రాగే వారము కాదు కానీ బలమైన ఆహారము తినే సంఘముగా. పాలు తాగేవాడిని అమ్మ నువ్వు పరిగెత్తమంటే వాడికి కొంచెమే పరిగెత్తి పడిపోతాడు. వాడికి ఏ రేస్ పెట్టినా పరిగెత్తలేడు. వాడి దేంట్లో కూడా బహుమానము. సంఘము ఈరోజు వ్యూహపరుచుకుంటుంది ఆయుధాల ద్వారా. నీ ఆయుధం, సంఘానికి ఉన్న ఆయుధాలు ఏంటివో మీరు దానిని షార్పుగా పదును పెట్టి దేవుని సంఘముగా మీరు మార్చబడుదురుగాక, ఆమేన్, హల్లెలూయా. రెండవది వ్యూహిత సైన్య సమభీకర సంఘం అంటే జ్ఞానము గల, జ్ఞానముతో వెళ్ళాలి. సిస్టర్స్ చెప్తారు స్త్రీల కూడికి ఉంది అని చెప్తే భర్తకు నచ్చదు. నువ్వు స్త్రీల కూడా పంపలేదనుకో ఆ మైకులో నా పేరు చదివేస్తుంది. కథం. ఎవరిని బుక్ చేస్తాం మనము? ఎవరిని అనేస్తాము? మనం దశభాగం ఇయ్యలేదనుకో అందరి ముందు తిట్టేస్తుంది. ఎవరిని బదనం చేసేస్తాం మనము? దేవుని సేవకులను దేవుని సేవను నడిపించే సంఘ పెద్ద. దయచేసి భర్తలు మారలేని వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు జ్ఞానముతో కూడిక అని చెప్తే వినడేమో, నచ్చదేమో, ఇంకేదన్నా చెప్పుకొని ఇంకేదన్నా దేవుని యొక్క కూడికలోనికి, దేవుని యొక్క పెడుతున్నటువంటి ఆ యొక్క ప్రార్థనలోనికి నువ్వు నడిపించబడుతున్నప్పుడు నీ యొక్క కుటుంబము వెలుగు కుటుంబముగా మార్చబడుతుంది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఓసారి మరి ఎస్తేరు, ఆయనకు ఆ ఎస్తేరు గ్రంథంలో 9వ అధ్యాయం, మీరు ఎవరు తీయకూడదు నాకు టైం అయిపోతుంది. ఎస్తేరు గ్రంథం 9వ అధ్యాయంలో ఎస్తేరుకు ఒక శ్రమ ఏంటిది? యూదులను అందరినీ ఒకే రోజు ఒకేసారి సంహరించాలి అని వాళ్ళు హామాను ద్వారా ఒక శాసనాన్ని ఎస్తేరుకి మరి తెలియజేయబడ్డప్పుడు 3 దినాల ఉపవాస ప్రార్థన చేసింది. చాలా చక్కగా అనిపించింది. కానీ మళ్ళీ ఆ యొక్క మీరు ఆ 9వ అధ్యాయానికి వచ్చేసరికి రాజు దగ్గరికి పోయామంటుంది, అయ్యా ఏ రోజు యూదులందరూ సంహరించబడతారో మరి అదే రోజు మరి నేనేం చేయాలో నువ్వు తాకీదు రాయంటే నేను రాసింది తిరిగి మార్చకూడదు, ఇంకేదన్నా చేయమంటే చేస్తా అంటే ఆమంటది ఏ రోజు నా యూదులందరూ సంహరించబడుతున్నారో అదే రోజు నా పగవారు చంపబడాలి. మనకు అన్నీ తెలుసు కానీ అక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఏమనో తెలుసా?
ఆదారు 13వ మాసము దినమున వారు తన పగవారి మీద ఒకే దినమున శీఘ్రముగా చంపబడుటకు వేగముగా 120 సంస్థానాలకు ఈ మాట చేరింది. ఏ మాట? యూదులందరూ ఒకే దినము, అదే 120 సంస్థానాలకు చేరబడాలి. ఏమని? మన పగవారు లేటుగా పోతే ఒక్కొక్క యూదుడు, ఒక్కొక్క ప్రాంతము, ఒక్కొక్క సంస్థానంలో చచ్చిపోతారండి. వేగముగా చెప్పాలి. ఏం చేయాలి? మనము స్త్రీల కూడికలు, ఉపవాస కూడికలు, మరి ఇంకా ఏమంటారు, ఆల్ నైట్ ప్రేయర్లు మనము స్లోగా పెట్టుకున్నాం అనుకోండి, ఎవరు ప్రవేశిస్తాడు? పరమగీతాలు 2వ అధ్యాయం 15వ వచనం ప్రకారము మీకు అర్థమైపోవాలి. మన ప్రార్థనలు ఎట్లుండాలట? మన చర్చ యాక్టివిటీస్ ఎట్లా ఉండాలి? మన యొక్క ఆయుధాలు ఎట్లా ఉండాలి? వేగముగా. ఆమేన్. నువ్వు వేగముగా ఎంత త్వరగా అమ్మ, నెలలో ఒక్కసారి అనుకుంటే వారానికి ఒక్కసారి, 15 రోజులకు ఒక్కసారి ప్రార్థన పెడుతుంది. ఎందుకంటే నీ ఆయుధము తుప్పుపడ్డదు, నీ కుటుంబము తుప్పుపడ్డదు. సాతానుడు గుంటనక్క నీటిని, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని నాశనము చేయదు. ఆమేన్. హల్లెలూయా. అదే దావీదుతో దేవుడు అంటాడు, దావీదు అంటాడు, నాయనా నేను ఎట్లా యుద్ధం చేయాలో నాకు చెప్పు అంటే 1 సమూయేలు గ్రంథం 26వ అధ్యాయంలో మీరు రాసుకోండి రెఫరెన్స్. దేవుడు అంటాడు, యుద్ధం ఎట్లా చేయాలో తెలుసా? నువ్వు ఎట్లా పోవాలో తెలుసా? చెట్ల మధ్యలో ఆగి చెప్పండి, ఆగి పోవాలి. ఆగి ఇక్కడేమో వేగముగా చేయమన్నాడు దేవుడు, ఇక్కడేమో ఆగి. జ్ఞానం అంటే ఏంటిదో తెలుసా? మనము సమయోచితమైనటువంటి టైంలో మనం కూడికలు నిర్వర్తించాలి. నిన్న ఆల్ నైట్ ప్రేయర్ నడిపించారు. ఈరోజు స్త్రీలకు రిట్రీట్ నడిపించడానికి కారణం ఏంటంటే ఈరోజు హాలిడే వచ్చింది. నువ్వు రాత్రంతా ప్రార్థనలు ఉంటే ఈరోజు హాయిగా నువ్వు ఇంట్లో పడు. ఈరోజు వర్కింగ్ డే ఉందనుకోండి, అందరు ఏం సాకులు చెప్తారు? అమ్మో ఈరోజు రాత్రంతా మేము ప్రార్థనలు ఉంటే ఉదయం ఎవరమ్మా డ్యూటీకి పోతాం, మాకు డ్యూటీలు పోతే జీతాలు కట్ అయితే వాళ్ళు వినరు, వీళ్ళు వినరు, మాకు లీవులు ఇయ్యరు. జ్ఞానయుక్తమైనటువంటి ఎప్పుడన్నా మేము దైవజనులు, మేము మా చర్చెస్లో మీటింగ్లు పెట్టాలంటే మేము ముందు క్యాలెండర్ ఫాలో అవుతాం. ఏ రోజు లీవులు ఉన్నాయి, ఎప్పుడు స్త్రీలంతా ఇంట్లో ఉంటారు, మేము దాన్ని చూసి చక్కగా పెట్టేసుకుంటాం. ఎవరికి ఎక్కడా ఇబ్బంది కలగద్దు. రెండవది, సాతానుకు అసలే చిక్కకూడదు. ఆమేన్. నీ భర్తకు చిక్కిపోతే పర్వాలేదు, ఎప్పుడో ఒకసారి వదిలేస్తాడు, ఖైదీని వదిలేసినట్టు. ఆమేన్. కానీ సాతాను చిక్కులో పడ్డావా, సాతాను చేతిలో ఒక్కసారి పడ్డావా, అవ్వబడింది కదండి, పడిపోయిందే కానీ తిరిగి లేపబడిందా? అప్పుడు ఆదాము కాలములో ఏదేని తోటలో సంఘము ఇద్దరే ఉన్నారు. ఇప్పుడు ఆయన రక్తముతో కడగబడిన వారు మనం ఎంతమంది ఉన్నామా? మన ఆయుధాలు ఏం కావాలట? చాలా షార్పుగా చేయబడాలట. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగునుగాక. మరి అదే రీతిగా దేవుడు మరి మాట్లాడినటువంటి మాట చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించాలని నేను ఆశపడతాను. మన ఆయుధాలు షార్ప్గా ఉండాలి, మన ఆయుధాలు వేగంగా ఉండాలి. మన ఆయుధాలు అదే వ్యూహపరుచుకున్న సైన్యం యొక్క ఆయుధాలు ప్రార్థన, ఉపవాస కూడికలు, స్త్రీల మరి సదస్సులు, మరి ఇంకా మీరు చర్చిలో ఏవేవి యాక్టివిటీస్ చేస్తున్నారో అవి వేగముగా జ్ఞానముతో అందరికీ అనుకూలంగా మనం చేసినట్లయితే సాతానుకు చిక్కమని నేను ప్రభు పేరట తెలియజేస్తూ చివరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ భూమి మీద బంధాలు, చాలా బంధాలు ఉన్నాయి. తల్లిదండ్రుల బంధం ఉంది, అన్నదమ్ముల బంధం ఉంది, అక్కచెల్లెల బంధం ఉంది, అన్నదమ్ముల బంధం ఉంది, స్నేహితుల బంధం ఉంది, చివరిగా భార్య భర్తల బంధం ఉంది. వీటన్నిటికంటే దేవుడు అన్నాడు ఏ బంధమో తెలుసా? సంఘం అనే బంధము. ఆమేన్. తల్లిదండ్రుల బంధం ఏదో ఒక రోజు విడిపోవాల్సి వస్తుంది, భార్య భర్తలు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరు. కానీ సంఘం అనే బంధం దేవుడు ఎప్పుడు కూడా విడగొట్టడు. విడిపోనిది, మర్చిపోనిది, ఎడబాయనిది, సజీవముగా నిలిచే బంధం అంట. ఆమేన్. హల్లెలూయా.
సంఘము నిలబడాలంటే, సంఘ బంధము బలిష్టంగా తయారు చేయబడాలంటే 3 మనకు క్వాలిటీస్ అవసరమై ఉన్నది. ఒకటి, నిలిచే బంధముగా. నువ్వు పెట్టేటువంటి యాక్టివిటీస్లో అన్నిట్లలో నువ్వు నిలబడాలి, ఫెయిల్ కాకూడదు, పడిపోకూడదు, బలహీనం కాకూడదు. రెండవది, సజీవ బంధము. మనము ప్రార్థనకు వస్తాము కానీ వాక్యం చెప్తున్నా, వాక్యం చెప్తుంటే నిద్ర వస్తుందా? పాట పాడుతుంటే నిద్ర వస్తుందా? ఏమే మీ ఇంట్లో నిద్రపోలేమా మనము? మన వాక్యము మన ఇంట్లో ఎవరన్నా చెప్పగలుగుతారా? దైవజనులు కానీ ఎవరన్నా? మన ఇంట్లో పెద్ద ఫంక్షన్ అవుతుంటే నిద్రపోతామా? మరి ఇంతమంది జనాల మధ్య ఆ పక్కన ఇట్లా పడిపోతుంటుంది, ఇట్లా పట్టది, కొంచెం లేమ్మా వాక్యం వాక్యం. మా చర్చిలో నేను ఒకటి నేర్పించా వాక్యం చెప్పేటప్పుడు. ఏమన్నా తెలుసా? నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి అంట. స్టార్టింగ్లో అర్థం కాక అందరు హల్లెలూయా అన్నారు, తెలియక. ఎందుకంటే నేను తెలంగాణ నుంచి వచ్చాను కదా. అప్పుడు నేను అన్నాను, నిద్రపోతున్న వాళ్ళు అన్నా. నువ్వే నిద్రపోయావంట? పాశ్రమ నాకు అర్థం కాలేదన్న. ఇప్పుడు నేను వాక్యం మధ్యలో నిద్రపోతున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి అంట. ఒక్కరు చెప్పారు. ఆమేనండి. ఒక్కరు పోరు. అంటే వాళ్ళకు నిద్రపోయే ప్రసంగాలు ఎన్నో ఉంటాయేమో. నా ప్రసంగం నిద్ర రాదు, నిద్రపోతున్న వాళ్ళను లేపేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నిలిచే బంధం, సజీవ బంధం. మూడవది, ప్రేమ బంధం. అన్ని బంధాలు పోతాయి కానీ ప్రేమ బంధం అనేది చాలా ఇంపార్టెంట్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వచనంలో రాయబడినటువంటి మాట అంటున్నాడు, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటన్నిటిలో దేవుడు యేసు ప్రభు లోకాన్నంతటిని స్వాధీనపరచుకోవడానికి కాకపోయినా, లేకపోతే దాన్ని చెప్పడానికి కరెక్ట్ కాకపోయినా, యేసు ప్రభువు లోకాన్ని సంపాదించుకున్నాడు. దేన్ని బట్టో తెలుసా? దేన్ని బట్టి? ప్రేమను బట్టి. సంఘములో ప్రేమ, కుటుంబములో ప్రేమ, సేవకుల మధ్య ప్రేమ, సంఘ పెద్దల మధ్య ప్రేమ, విశ్వాసుల మధ్య ప్రేమ, చిన్నపిల్లల మధ్య ప్రేమ. ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అంటుంది. ప్రేమ లేకపోతే, ప్రేమ అనే ఆయుధం, ప్రేమ అనే వస్త్రము బైబుల్ సెలవిస్తుంది, బైబుల్ తెలియజేస్తుంది. నీ వస్త్రం ఎట్లుంది, నీ ఆయుధం ఎట్లుంది? యుద్ధానికి వెళ్ళేవాడుకు మిలిటరీ డ్రెస్ ఉంటారు. దావీదు గొలియాతుని చంపేటప్పుడు అమ్మా సౌలు వస్త్రాలు వేస్తుంటే దావీదు పొట్టిగా ఉన్నాడు. దావీదు అంటున్నాడు, నాకు ఈ వస్త్రాలు తీసేయండి అంటున్నాడు. ఎందుకురా నాయనా? నేను ఈ వస్త్రాలు లేకుండా యుద్ధం చేస్తానంట. ఇవి నాకు వాడుక లేదా, వాడుకున్నదే తీసుకుపోయాడు. దేవుడు అంటున్నాడు క్రొత్త నిబంధన ప్రకారం, వ్యూహిత సైన్య సమభీకర. దేవుడు సైన్యానికి ఆయుధము, ప్రేమ అనే ఆయుధం ఇచ్చిండు. ఆమేన్. నీ ప్రేమ అనే ఆయుధము, ప్రేమ అనే వస్త్రం ఎప్పటికీ షార్ప్ ఉండును గాక. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి 2 రాజులు ఉన్నారు. ఈ మాట చెప్పి నేను ముగించాను. 2 రాజులు ఉన్నారు. అయితే ఆ రాజ్యము గుండా ఈ రాజు తన భార్యను, తన పిల్లలను తీసుకొని వెళ్తా ఉన్నాడు. కానీ ఒక రాజు ఇంకో రాజు రాజ్యం గుండా వెళ్ళేటప్పుడు యుద్ధం కొరకే వెళ్ళాలి. రెండవది, సమాధాన మాటలుంటే వెళ్ళాలి. ఈ రాజు ఆ రాజుకు మాటలు లేవు, సమాధానం కాదు కదా, యుద్ధాలు ఏవీ లేదు. ఆ రాజ్యం మీద ఇంకొక రాజు పోతున్నాడు. ఆ రాజ్యము ఎలాంటి రాజ్యం? ఆ రాజు మంచి రాజు. మంచి రాజ్యము కలిగిన రాజు దగ్గర నుంచి ఇంకొక రాజు పోతున్నాడు. ఆయన భార్యతో, ఆయన పిల్లలతో, ఆయన కొడుకుతో, కూతురుతో వెళ్తున్నాడు. అక్కడున్న రాజ్యం వాళ్ళందరూ తెలుసుకొని, అయ్యా మన రాజ్యములోనికి ఇంకొక రాజు ప్రవేశించాడు, మన రాజ్యములోనికి ఇంకొక, మరి వాళ్ళ భార్యతో పిల్లలతో వెళ్తా, పట్టుకోండి అన్నాడు. పట్టుకున్నారు. నిలువున పట్టుకొని మాట్లాడుతూ, నా రాజ్యము మీదకి వెళ్ళి నా రాజ్యములో నుండి నువ్వు రాజువై ఉండి నీ భార్యను నీ పిల్లల్ని తీసుకొని పోతున్నావు, హౌ డేర్, ఎంత ధైర్యము నీకు అని అన్నాడు. ఆయన భయపడిపోయాడు. ఒక రాజు రాజ్యానికి రాజు అయినప్పటికీ నీ రాజు దగ్గరకు వచ్చాడు కదా, నా ధైర్యం సరిపోలేదు. అప్పుడు మంచి రాజు, రాజ్యం మీదకి పోతున్న రాజు అంటున్నాడు, నీ పిల్లల్ని నేను పట్టేసుకున్నా, నీ పిల్లల్ని నేను వదలను, నువ్వు నీ భార్య వెళ్ళిపోండి అని అంటే ఆయన, నా పిల్లల్ని ఇచ్చేయండి సార్ అంట. సరే, నీ పిల్లల్ని నీకు ఇచ్చేస్తా, నువ్వు నాకేమిస్తావు? మనం కూడా అంటాం, నీ తోట వస్తే నాకేమిస్తావు?
కమిషన్స్ కదండి, ఉంటాయి. లేడీస్కి ఉంటాయి. ఇంట్లో వాళ్ళ తండ్రి కొడుకు ఇది పని నేను చేస్తే నాకేమిస్తావు డాడీ, మమ్మీ దగ్గర కూతురు అడుగుతుంది, అందరు అడుగుతారు. ఇప్పుడు విశ్వాసులు కూడా, పాస్టర్ గారు నేను ఈ పని చేస్తే నాకేమొస్తుంది, ఏమొస్తుంది, జీవగ్రంథంలో నీ పేరు ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేను నీ పిల్లల్ని వదిలిపెడితే నాకేమిస్తావంటే, రాజు ఆలోచించి నా రాజ్యంలో సగభాగం ఇస్తా అన్నాడు. ఏమిస్తా అన్నాడు? అబ్బా, రాజ్యంలో సగభాగం అంటే ఇంకొక భాగం ఉంది కదా, ఇంకొక భాగాన్ని కూడా నేను లాగేసుకోవాలని పిల్లల్ని వదిలేసిండు. ఆయనను పట్టుకున్నాడు, రాజునే పట్టుకున్నాడు. నిన్ను నేను వదలను అంటే అప్పుడు రాజు అంటున్నాడు, అయ్యా నేను లేకపోతే పిల్లలు భార్య ఏమైపోతారో, ఏం కథరో, నన్ను కూడా వదిలేయండి అంటే ఆ రాజు అంటున్నాడు, నిన్ను వదిలేస్తే నాకేమిస్తావు? అరే భలే ఉందే, నిన్ను వదిలేస్తే నాకేమిస్తావంటే అప్పుడు రాజు ఆలోచించాడు, సగభాగం అన్న కదా, నా పూర్తి రాజ్యము నీకు ఇచ్చాడు. భలే ఉంది. ఇంకొక ట్రిక్ ఉపయోగిస్తానని మళ్ళీ ఇంకొకటి, రాజును వదిలేసిండు, పిల్లల్ని వదిలేసిండు, ఆయన భార్యను పట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు, నువ్వు వెళ్ళిపో అంటే, అయ్యయ్యా నా పిల్లలు కావాలి, నా భార్య కావాలి అని అన్నప్పుడు, అరే నిన్ను వదిలేస్తే పిల్లలను అన్నావు, పిల్లలను వదిలేస్తే సగభాగము ఫుల్ భాగం అని రాజ్యం అన్నావు, ఇప్పుడు నీ భార్యను నేను వదల అంటే అప్పుడు రాజు చాలా ఆలోచించుకోకుండా ఒక్క నిమిషంలో సమాధానం. మనమైతే ఎన్నో రకాలుగా ఆలోచిస్తాం, పక్కనున్న వారినో, భర్తనో, పిల్లలను అన్నో, కానీ రాజు ఏమి మారు మాట మాట్లాడు, నా భార్య నువ్వు కనుక వదిలేసావనుకో ఏమిస్తానో తెలుసు, నా ప్రాణాన్ని నీకు ఇస్తా అన్నాడు. హల్లెలూయా. అన్నప్పుడు నువ్వింత మంచి వాడివా, మంచి భార్యకు ఒక తండ్రిగా, మంచి పిల్లలకు ఒక తండ్రిగా ఉన్నావు, నువ్వు మంచి రాజు, నాకంటే మంచి రాజు అని చెప్పేసి వాళ్ళను వదిలేశారు. వదిలేస్తూ వాళ్ళు వెళ్తా ఉన్నారు. ఎవరు? భార్య, పిల్లలు, రాజు వదిలిపెట్టబడిన వారు కొద్ది దూరం వెళ్తుంటే రాజు అడుగుతా ఉన్నాడు, మే ఆ రాజు కూర్చున్న సింహాసనం చూసినవా, ఆ ప్యాలెస్ చూసినవా, నేను కూడా ఆ ప్యాలెస్ లాగా సింహాసనం లాగా చెయ్యాలనుకుంటున్నా, కూర్చోవాలనుకుంటున్నా, నువ్వు వెళ్తున్నాం కదా మన రాజ్యం అలానే కడదాం అనుకుంటున్నా, అది ఇది అని అంటుంటే భార్య అంటుంది దగ్గర నుంచి, ఏ సమాధానం రా, పిచ్చిదాన్న ఒక్క సమాధానం మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావు, రాజును చూడలేదా, రాజ్యం చూడలేదా, సింహాసనం చూడలేదా, ఏమి చూడలేదు నువ్వు అని అడుగుతుంటే భార్య అంటుంది, పిల్లల్ని వదిలేస్తే సగభాగము, నిన్ను వదిలేస్తే ఫుల్ భాగం అన్నావు, నన్ను వదిలేస్తే నీ ప్రాణమే ఇస్తానన్నావు చూడు, నాకు ఇటువంటి భర్తను కలిగినందుకు నేనెంత ధన్యురాలనని నీ వైపే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా, ఆ రాజు ప్రభువైన యేసుక్రీస్తు, ఆ రాణి సంఘము. ఆమేన్. సంఘము దేవుడు మన కోసం ఎదురు చూస్తుండు, మన యుద్ధోపకరణాలు తుప్పు పట్టకుండా ఉండాలని ఎదురు చూస్తుండు. ప్రతి సాధనాన్ని, ప్రతి ఆయుధాన్ని సాధనముగా మలుచుకొని విద్యాభ్యాసంలోనికి వెళ్ళిన రీతిగా నువ్వు పోరాడుతూనే ఉండాలని ప్రభువారు ఆశపడతా ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘము ఏ రకంగా ఉండబోతుందంటే, ఏ రకంగా వ్యూహిత సైన్య సమభీకర రూపియగు ఈమె ఎవరండి? ఆయుధాలు మెరుగు పెట్టేదే ఈమె. ఎక్కడి నుంచి వచ్చింది ఈమె కందం అంటే, ఆమె ఆయుధము చాలా షార్ప్గా వచ్చుకుంది. హల్లెలూయా. దేవి నామానికి మహిమ కలుగును గాక. ఈ మధ్యకాల సమయం నందు మన ఆయుధాలను మనము త్రుప్పు పట్టకుండా, ఇతరులకు నష్టపరచకుండా, ఇతరుల మనసును నొప్పించకుండా జ్ఞానముతో దావీదుతో అంటున్నాడు, నువ్వు జ్ఞానముతో చెట్ల మధ్యలో నుండెళ్ళు, జ్ఞానముతో. ఎప్పుడు స్త్రీల కూడిక అంటే మీ ఆయన బుస్సుమంటాడేమో, అప్పుడు చెప్పకు. కోపంగా ఉన్నప్పుడు మనోళ్ళు బాగా చెప్తారు, ట్రిక్కులు బాగా చెప్తారు. కోపంగా ఉంటేనే అన్నీ చెప్తారు, అన్నీ ఫెయిల్ అయిపోతాయి. ఆయన సమాధానంగా ఉన్నప్పుడు, ఆయన ప్రేమతో ఉన్నప్పుడు, ఎప్పుడు చెప్తే ఎప్పుడు అడిగితే మా ఆయన పైసలు ఇస్తాడో నాకు తెలుసు. ఆ ట్రిక్ బాగా తెలుసు మనకు, తెలుసా లేదా? నవ్వు ఏమయ్యా అంటారు, ఏమే అంటాం మనం, గతం ఆయన అకౌంట్లోకి వెళ్ళి మెల్లగా డ్రా చేస్తాం. ఈ ట్రిక్ తెలుసు. దేవుడు అందుకే అంటున్నాడు, ద్రాక్ష తోట అంటున్నాడు. ఆమేన్. నాకు దైవజన్నిచ్చినందుకు దేవునికి నేను ఎంత వందనాలు చెప్తానంటే, నన్ను సరి చేస్తాడు దేవుని వాక్యముతో. నేను సరి చేయబడుతున్నప్పుడు నా భర్త ద్వారా నేను నేర్చుకుంటాను, నా భర్త ద్వారా నన్ను నడిపించబడతానని నేను ఎన్ని రకాలుగా దీవించబడతాను. ఈరోజు మీ మధ్యలో ఒక దైవ సేవకురాలిగా నిలబడడానికి కారణం మొదటిది దేవుడు.
రెండవది ఎవరట? దైవజనుడు. నా దైవజనుని బట్టి నేను ఎప్పుడు దేవునికి వందనాలు తెలియజేస్తాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి దైవ కృపా సిస్టర్ గారికి, సుభాషిణి సిస్టర్ గారికి, మరి ప్రెసిడెంటు, మరి స్త్రీల సెక్రటరీ, మరి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, మన ఆయుధాలను త్రుప్పుపట్టకుండా భీకర సైన్యముగా ఈ రోజు నుంచి నీ విశ్వాసము, నీ ప్రేమను, నీ యొక్క నిరీక్షణను చాలా షార్ప్గా చేసుకొని చర్చ్ యాక్టివిటీస్లో చర్చి పెడుతున్నటువంటి ఏ టైంలో ఏ ప్రేయర్ పెడుతున్నా నువ్వు దానిలో పాలు పంపులు కలిగి ఉంటున్నావంటే నీ ఆయుధం షార్ప్ అవుతుంది. ఆమేన్. అప్పుడు ఈ సంఘము దేవుని కొరకు నిలబడుతుంది. సంఘము, దేవుడు అంటున్నాడు, ఈ సంఘం కొరకే నేను ప్రాణం పెట్టిన, ఈ సంఘం కొరకే నేను మళ్ళీ రాబోతున్నా. ఎలా రాబోతున్నానో తెలుసా? రాజుగా రాబోతున్నా, నువ్వు రాణిగా ఉండబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. నేను వరుడుగా రాబోతున్నా, నువ్వెలా ఉండబోతున్నావు? వధువు సంఘం. ఆమేన్. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ప్రేమ, మీరు పరమగీతాలు 3:15 తీయకండి. 3:10లో రాయబడింది. సొలొమోను పల్లకితో మనము వేశారు కదా, చాలా చక్కగా వేశారు. నేను చెప్పాను, అదే నా మెసేజ్ అన్న. ఇదంతా చెప్పి నేను అది చెప్పకపోతే కూరలో ఉప్పు లేకపోతే టేస్ట్ ఉండదండి. అది ఉప్పుతో సమానం. ఏంటిదో తెలుసా? సొలొమోను పల్లకి. ఆమేన్. హల్లెలూయా. సొలొమోను పల్లకి బంగారు, వెండి చాలా చక్కగా వర్ణిస్తూ వచ్చాడు. ఇది నేను అందుకే ఇక్కడ చెప్పడానికి ఇష్టపడ్డా. ఇది సొలొమోను పల్లకి అనుకోండి. దీనికి కాళ్ళు ఉన్నవి, దాని కింద ఉన్నవి అన్నీ బంగారు, వెండితో పోల్చాడు. ఇప్పుడు నేను ఈ బైబుల్ పెట్టాను చూడండి. ఈ ప్లేసు మంచం, ఇది గనక లేకపోతే నా బైబుల్ పెట్టుకోలేదు. ఎవరన్నా వచ్చి అది వేస్ట్ అయిపోతుంది. దేనికి? చూడ్డానికి మంచమే కానీ మంచం కాదు, తలుపే కానీ తలుపు కాదంటాం. అదే రకంగా ఈ మంచములో ఉన్న ప్రతి అల్లిక ప్రేమను సూచిస్తుందని రాయబడింది. హల్లెలూయా. మీరు వాక్యము మీరు ఇంటికి వెళ్ళాక ప్రేమను సూచిస్తుందంట. అంటే ప్రతి యాక్టివిటీస్లో, ప్రతి నువ్వు చేయబోతున్న పాల్గొంటున్నప్పుడు నీ ఆయుధములోనికి ప్రేమ జత చేయబడుతుంది. ఆమేనండి. ప్రేమ కలిసి ఉంటుంది. ఆమేనండి. ప్రేమ నిన్ను నిలబెడుతుంది, ప్రేమ నిన్ను నడిపిస్తుంది. ఆమేన్. ప్రేమ లేకపోతే ఇంకా అన్ని వ్యర్థమే. పౌలు చెప్పారు, అదే సొలొమోను చెప్పారు. ఇప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, ప్రేమ గల సంఘం కొరకు నేను తిరిగి మళ్ళీ రాబోతున్నాను. ఏ ప్రేమనైతే నేను మరి సిలువలో నేను ఏ ప్రేమ కొరకు, ఏ సంఘం కొరకు నేను ప్రేమ కలిగిన సంఘం కొరకు ప్రాణం పెట్టాను, అదే సంఘం కొరకు తిరిగి రాబోతుండు. రాజుగా రాబోతుండు, వరుడుగా రాబోతుండు, రారాజుగా రాబోతుండు. ఈరోజు నీకు ఒక ప్రశ్న, నాకొక ప్రశ్న, మనందరికి ఒక ప్రశ్న. నువ్వు వరుడుగా ఆయనను ఎదుర్కోవాలన్నా, పరిణయం ఆడాలన్నా, వివాహము చేసుకోవాలన్నా నువ్వు రాణిగా ఉంటున్నావా, వధువుగా ఉంటున్నావా, కన్యకగా ఉంటున్నావా, ప్రేమ కలిగి ఉంటున్నావా? ఈ 3 కోణాలు నువ్వు సంపూర్తి చేయగలిగితే అదే పరిపక్వమైన సంఘము. హల్లెలూయా. అదే సంపూర్ణమైన సంఘము. హల్లెలూయా. మరి పరమగీతాలు 1వ అధ్యాయం నుంచి మీరు 5 అధ్యాయాల వరకు చదువుతుంటే ఒక్కొక్క మెట్టు ఈ 6:10కి వచ్చేసరికి సంఘం పరిపూర్ణమైందంట. చప్పట్లు కొట్టి దేవి నామాని మహిమపరచ. ఎట్లయిందట? సంఘం పరిపూర్ణమైంది. సంఘం పరిపూర్ణత దేనిలో ఉందంటే మన ఆయుధాలలో ఉంది, మన ప్రేమలో ఉంది, మన సత్క్రియలలో ఉంది, మన యొక్క నడవడిలో ఉంది, మనం చూపించే క్రియలలో ఉందని ప్రభు పేరిట తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి సిస్టర్లకు మరొక్కసారి వందనాలు తెలియజేసుకుంటూ మరి ముగించుకుంటా ఉన్నాను. ఆ మాటలు ఈ సంఘంలో విత్తబడి ఉన్నాయి నాయన. అది ఆశీర్వాదకరంగా, గొప్ప ఉజ్జీవకరంగా, ఈ సంఘానికి గొప్ప దీవెనకరంగా మార్చబడాలని ప్రార్థన చేస్తున్నాం. అనేక కుటుంబాలు, అనేక మంది స్త్రీలలో గొప్ప ఉజ్జీవాన్ని, జ్ఞానాన్ని, నీ బలాన్ని, నీ శక్తిని, నీ కృపను, నీ అభిషేకాన్ని దయచేయమని అడుగుతున్నాం. ఈ కూడికి నాయన పని చేసినటువంటి ప్రతి ఒక్క